చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర వ్యవసాయ రంగంపై ఎల్నిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సీజన్ మొదలై రోజులు గడుస్తున్న తీవ్ర వర్షాభావంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఎల్నిలో దెబ్బకి నదులు, జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం వల్ల వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కంటింజెన్సీ ప్రణాళిక విడుదల చేసింది. ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మరో 2 నెలల పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేనందున పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు రైతులంతా కలిసి రావాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎల్నినోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రైతులకు ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖరీఫ్ లో లోటు వర్షపాతం నెలకొన్న తరుణంలో రైతులకు ఎల్నినో కంటింజెన్సీ ప్రణాళికని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. భౌగోళిక, వాతావరణ, నేలల స్వభావం ఆధారంగా 3 వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినట్లు వివరించారు. ప్రతి జిల్లా, మండలానికి చెందిన వర్షపాతం పరిస్థితులు, రానున్న 2 నుంచి 3 వారాల వాతావరణ అంచనాలు, భారత వాతావరణ శాఖ సూచనలతో పాటు ఏ పంటను ఏ సమయంలో విత్తనం అనుకూలమో తెలియజేసే 18 ప్రధాన పంటల శాస్త్రీయ మార్గదర్శకాలు ఆ ప్రణాళికలో ఉన్నట్లు తుమ్మల తెలిపారు. సంప్రదాయ పంటలైన వరి వంటివి కాకుండా ఉద్యాన, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. మూడు దశల్లో అమలు చేయనున్న ఎల్నినో అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికపై అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను రక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అల్పపీడనాలు ఏర్పడుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భావించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా మిగిలిన ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా జిల్లా కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర పంటల ప్రణాళిక జిల్లా కలెక్టర్లు అత్యంత పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి రైతుకు సవివరంగా అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందించడం అత్యంత కీలకమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.